వారణాసి, అయోధ్య లాంటి ప్లేసులనే గెలవాలి. తద్వారా హిందుత్వ ప్రదేశాలలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అయోధ్య రామ మందిర నిర్మాణం అని హంగామా చేసి దశాబ్దాలుగా, అది శతాబ్దాలుగా పోరాడడం అని చెప్పుకునేటటువంటి బీజేపీ అక్కడ గుడిలో దొంగతనాన్ని నిలువరించలేకపోయింది. అసలు అందరూ డబ్బుల్ని దోచేసుకుంటున్నారని ఆల్రెడీ ప్రచారం చేస్తూ అలాంటి దాన్ని హైపిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా రాబోయేటటువంటి ఎన్నికలప్పుడు ఇది వచ్చే ఈ ఏడాది డిసెంబర్లోనా జరగాలి, లేదా జనవరి ఫిబ్రవరిలోనన్నా జరగాలి. పంజాబు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ఇట్లాంటి ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఉత్తరప్రదేశ్లో ఓడిస్తే చాలు, ఎస్పెషల్లీ హిందుత్వ ప్రాంతాల్లో బీజేపీని ఓడిద్దాం అనేయడం కోసం వీళ్ళు ఒక తాటి మీదకి వస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీని కూడా తమతో కలవమంటున్నారు. అట్లాగే ఆ జైభీం పార్టీ వాళ్ళను కూడా కలవమంటున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా అయోధ్యలో ఒక ఆలయ సమీపంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేశారు భారీగా. అక్కడ హిందుత్వాన్ని గురించి ద్వేషించడానికి, దూషించడానికి కాకుండా హిందుత్వాన్ని తాము ఓన్ చేసుకుని బీజేపీనే నాశనం చేస్తుందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నానికి మీటింగ్ పెట్టబోతుంటే అక్కడెక్కడ దొరికిపోయారంటే గుడి ముందు వంటలు చేస్తూ నాన్ వెజ్ వంటకాలు చేస్తూ ఉంటాం అనేది హిందుత్వవాదులు, భక్తులే ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.